డోర్లు, ఒకటేమో ప్రియుడి కోసం, మరొకటి భర్త కోసం. రెండు మార్గాల్ని ఎంచుకుంది ఆ మహిళ. మేడిపల్లి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పూర్ణిమ అనేటువంటి మహిళ తన భర్త అశోక్ని హతమార్చడం కోసం ఎటువంటి స్కెచ్ వేసిందో ఆ డైరెక్షన్ చూసి ఏకంగా పోలీసులే షాక్ తిన్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ మహిళ ఈవిడే. సో పూర్ణిమ డైరెక్షన్ని, తను రాసిన స్క్రిప్ట్ని చూసి పోలీసులే షాక్ అయిపోయారు. అశోక్ దగ్గర అంటే తన భర్త దగ్గర 5 కోట్ల రూపాయల ఆస్తి ఉందట. డైరెక్ట్గా తన ప్రియుడు మహేష్తో లేచిపోతే ఈ ఆస్తి అంత తేడబోయింది మరి. సో నాకు ఆస్తి కావాలి, ప్రియుడు కావాలి, అందుకే స్కెచ్ వేసి మరి అశోక్ని హతమార్చింది భార్య పూర్ణిమ. అశోక్కు బోడుప్పలో బిల్డింగ్ ఉందంట, కర్ణాటకలో ల్యాండ్ ఉందంట. సో ఇవన్నీ చేజిక్కించుకోవాలంటే చనిపోవాలి, అప్పుడు నాకు ఆస్తి వస్తుంది, ప్రియుడు వస్తాడు. అందుకే మహేష్తో స్కెచ్ వేసింది. గుండెపోటుగా నమ్మించాలనుకుంది. ముందుగా హతమార్చింది, దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది, దొంగేడుపులు ఏడ్చింది, కన్నీళ్లు పెట్టింది. కానీ చివరాకరణ పోలీసులకి దొరికిపోయింది ఆ నిందితురాలు. ఇక మహేష్ కోసం బెడ్రూమ్లో 2వ డోర్ను కూడా పెట్టించిందట. భర్త లేని సమయంలో మహేష్ని ఇంట్లోకి పిలిచి రొమాన్స్ చేస్తూ ఉండేదట. సో ఇప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడుతూ ఉన్నాయి. సో ఆస్తి కోసం ఆ భర్తని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి హతమార్చే ప్రయత్నం చేసింది. తను ఏదో ప్లే స్కూల్కు నిర్వహిస్తుందంట అదే ఇంట్లో. ఆ ప్లే స్కూల్లో ఉండి 8 గంటలకు పైకి వెళ్ళి చూసేసరికల్లా నా భర్త చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేస్తాను. అది కూడా డైరెక్ట్గా బాత్రూంలో పెట్టేసి ఆ పిల్లల చేత వెళ్ళి మీ నాన్నని తీసుకురాపో అన్నం తిందామనేసరికి ఆ భర్త రాలేదంట. సో ఏం దాన్ని వెళ్ళి చూస్తే పడిపోయాడు. కానీ వీళ్ళ ప్రీ ప్లాన్ ఏంటంటే ముందుగానే వెనకాల డోర్ నుంచి ఇటు మహేష్ని, మహేష్ ఫ్రెండ్ ఇంకొకరిని, ఇద్దరిని పిలిచి చున్నీలు బిగించి ఊపిరాడకుండా చేసి అశోక్ని హతమార్చారు. ఆ తర్వాత బాత్రూంలో పెట్టేశారు. ఇక కట్టుకథ ఎలా అల్లిందనంటే పాపం ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాడు, ఇంటికి వచ్చేసరికల్లా ఇంటికి వచ్చాడు, తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళాడు. వాష్రూమ్లోకి వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పాడు, అంతలోనే రాలేదు. సో నేను వెళ్ళి మా పాపను వెళ్ళి తిందాం రమ్మని చెప్పి మా ఆయన పిలువనేసరికల్లా రాకుండా ఉండిపోయాడు. అందుకే ఇది ఒక గుండెపోటుతో మరణం అనే రకంగా ఒక పక్కా పర్ఫెక్ట్ స్కెచ్ వేసుకుంది. కానీ పోలీసు ఊరుకుంటారా? ఒక్కసారి 2 పీకుడు పీకితే అసలు విషయం బయటపడింది. సో దీనిపై అటు అశోక్ బంధువులు మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. వారేం మాట్లాడారో చూద్దాం. 1 గంట దాకా ఫోన్లు మాట్లాడేదంట. 1 గంట 1:30 వరకు అందరూ ఇక్కడే ఉన్నారు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, బావ అందరూ ఇక్కడే ఉన్నారు. మరి 1:30 వరకు ఫోన్లు ఎవరితో మాట్లాడుతుంది? అంటే భర్త చనిపోయినాక కూడా షాపింగ్కి వెళ్ళిందా? షాపింగ్ మరి 3 రోజులు పోలీసులు పిలిస్తే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ ఇస్తానని పిలిచారంట. వాళ్ళ హస్బెండ్ది వెళ్ళిందట. వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు షాపింగ్కి వెళ్ళిందట. అక్కడికి అతను కూడా వచ్చాడట మహేష్. మరి పిల్లోడికి కూడా ఇవన్నీ తెలుసో తెలీదో ఇవన్నీ మాకు అర్థం కావట్లేదు అసలు. ఏంటి సార్ ఇంతవరకు ఘోరంగా? అంటే ఇల్లు కూడా అందుకే ప్లాన్ ప్రకారం కట్టుకుందంటారు? టు బి ఫ్రాంక్ అదే. ఎందుకంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేంతవరకు ఎవరిని పిలిచి అసలు ఇలా కడుతున్నాం, ఇలా చేస్తున్నాం ఏమీ లేదు. అసలు వీధి పోటీ అంటే ఈ పోర్షన్ ఇది ఇస్తానంటే వద్దని ఇదే తీసుకున్నారంట. పిచ్చి కాకపోతే. అంటే బెడ్రూమ్లో నుంచి 2 దారులు ఉన్నాయా? ఇప్పుడు ఎలా ఉంది అంటే 2nd ఫ్లోర్లో ఇది ఇటు సైడ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ హాల్ వస్తే ఒక డైనింగ్ ఏరియాలా ఉంది. ఇది కిచెన్ పక్కన చిన్న పూజ గదిలా ఉంది, ఒక రూమ్. డైనింగ్ ఏరియా నుంచి పైకి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ కూడా ఇంతే ఉంది, పక్కన రేలింగ్ లేదు. లోపల నుంచి అది ఎలా ఉందంటే మనం పాతకాలంలో అటక్ కోసం ఒక ఇది వేసుకుంటాం కదా, అలా ఉంది ఆ స్టెప్స్. ఆ స్టెప్స్కి అసలు అటు ఇటు అటైనా పడిపోతారు, ఇటైనా పడిపోతారు. మధ్యలో ఉంది గాల్లో అది అలా పైకి ఉంది. పైనుంచి ఒక రూమ్ వచ్చింది. ఆ రూమ్కి ఇలా వెళ్తే బెడ్రూమ్. సో ఆ బెడ్రూమ్ నుంచి ఇలా వస్తే పైన పెంట్ హౌస్ నుంచి ఇటు నుంచి స్టెప్స్ బయటికి. అంటే 2 డోర్స్ 2 స్టేర్స్ ఉన్నాయి. అంటే కాకుండా వెనకాతల ఇంకో స్టెప్స్, వెనకాల స్టెప్స్ ఉంది అంటున్నారు. వెనకాతల స్టెప్స్ ఉన్నాయి అంటున్నారు. నేను చూడలేదు. మీరు కూడా చూడలే? అంటే ఇప్పుడు నిన్న చూసాను కదా, గల్లీలో వెళ్ళి చూస్తే అక్కడి నుంచి ఇది ఎంత ఉందో అక్కడ అంతే. అంటే ఇప్పుడు ఈ ప్లేస్ కూడా వీళ్ళదేనా? కాదండి. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వాడు అర్ధరాత్రి ఇటు నుంచే లోపలికి వెళ్ళేటోడంట, ఇటు నుంచి. ఓకే. పక్కింట్లో ఉన్న అన్ని రోజులు కూడా ఆ గోడ ఎంత ఉందంటే పక్కింటి గోడ ఇంతే ఉంది. వీళ్ళు కాంపౌండ్ వాల్స్ పెద్ద కట్టుకోలేదు, పక్కన వాళ్ళు కూడా పెద్ద కట్టుకోలేదు, ఇంతే ఉంది. మన కాలులో పెట్టి ఇంటికి వచ్చేది. కానీ వీళ్ళు వాస్తు కోసం అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద గేట్ ఉంది ఆల్రెడీ. ఇంతే ఉంటుంది ఒక మనిషి వెళ్ళేంత. ఆ గేట్ ఎప్పుడు లాక్ ఉంటుందని కింద టీచర్స్ ఉన్న వాళ్ళు చెప్పారు. మేబీ ఆ టైంకి లాక్ ఉండొచ్చు.
తనకి ఎప్పుడు కావాలో అనుకూలంగా ఓపెన్ చేస్తే మరి అలా వచ్చేసాడు అందులోంచి. ఆ రోజు అయిన తర్వాత కూడా వాడు అటు నుంచి బయటకు ట్యూషన్కి వచ్చే పిల్లలు అడిగారంట ఇలాగ ఆయన చెప్పారంటే అంటే అని. అంటే వీళ్ళిద్దరి గురించి ఆ పిల్లలకి ఎంత తెలిసి ఉంటుందో ఆలోచించాలి. ఏరియాలో పేరెంట్స్ అంటున్నారు నా పిల్లలే చెప్పేసినారు అంకుల్ ఇట్లా అయిందిరా అంటే ఆంటీ అడిగిరు అని చెప్పి. అంటే ఏ రేంజ్ ఆఫ్ విచ్చలవిడతానమో ఆలోచించాం. అంటే వీళ్ళకు ఈ ఇల్లు కట్టక ముందు నుంచే పరిచయం ఉందంటారా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ క్యారెక్టర్ అలాంటిదండి. ఆ పాత ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఎవరో ఉండేవారని మేము విన్నాము, బట్ మనకు తెలియంది మనం కన్ఫర్మ్ చేసుకోలేము కదా. అవును, వినడం మట్టుకి అదే దీని ద్వారా కాదు, వేరే రిలేటివ్స్ ద్వారా తెలిసింది. ఇలా ఇలా చనువుగా తిరుగుతుంటది అని చెప్పి తెలిసింది తప్ప అది ఎంత నిజమో మనకి తెలియదు. సో అది నమ్మలేము. కాకపోతే ఇప్పుడు అయిన ఇన్సిడెంట్ బట్టి చూస్తే ఇవన్నీ జరుగుతుంటాయని అనిపిస్తుంది. అందుకే స్టార్టింగ్ లో కూడా పెళ్లికి ఒప్పుకోలేదేమో. యాక్చువల్గా వాళ్ళ మదర్ ఒప్పుకోలేదు. వాళ్ళ మదర్ క్యాన్సర్తో చనిపోయారు. అత్తయ్య క్యాన్సర్తో చనిపోయారు. ఓకే, అశోక్ వాళ్ళ మదర్ క్యాన్సర్. పెళ్ళి అయింది, ఈవిడ అడుగు పెట్టింది కుటుంబం నాశనం. ఈ పిల్లని పెళ్లి చేసుకొని వచ్చిన సంవత్సరంన్నరకే ఆవిడ క్యాన్సర్. సంవత్సరంన్నర 2 yearsలోనే ఆవిడ మ్యాక్సిమం 3 yearsలో చనిపోయింది. 3 yearsలో ఆవిడ చనిపోయిన తర్వాత వీళ్ళు విచ్చలు విడతాను ఎక్కువ అయిపోయింది. ఇంకా అడిగేవాళ్ళు ఎవరు లేరు. మా మావి నెమ్మదస్తుడు. ఆయన అసలు 10 మాటలు మాట్లాడితే ఒకటి కూడా మాట్లాడ్డా ఆయన. అది సైలెంట్గా ఉంటాడు. పెళ్ళికి ముందే తను ఒప్పుకోలేదు అయితే, ఇంకా వద్దు అని చెప్పింది. వీళ్ళు ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. ఆర్య సమాజం లేకపోతే యాదగిరి గుట్ట తెలీదు. ఓ, మీరు వెళ్ళారు? యాదగిరి నేను లేను. ఓకే, పూర్ణిమ వాళ్ళ మదర్ వాళ్ళు ఈరోజు మార్నింగ్ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఓకే. అప్పుడు తీసారు. పెళ్ళికి ముందు ఇక్కడ అబ్బాయేనా అమ్మాయి వెళ్ళిపోయినా? అది కూడా తెలియదండి. వాళ్ళ మామయ్య నాకు మొన్న వచ్చినప్పుడు చెప్తే తెలిసింది. మా చిన్నాన్న చెప్తున్నాడు పెళ్లికి ముందే ఇలా వెళ్ళిపోతే వాళ్ళ మామయ్య ఇంట్లో పెట్టారంట. అసలు దీనికి అప్పటి నుంచే ఈ బుద్ధులు ఉన్నాయని అంటారు. సంసార పక్షంగా ఉండదు ఇది అని చెప్పి మా అత్తయ్యకి ఇవన్నీ తెలిసే వద్దని అన్నది పెళ్ళి. కానీ మా వాడు వినలేదు. లాస్ట్ పెనాల మీద తెచ్చుకున్నాడు. అయితే ఈమెకు కూడా హెల్త్ బాగాలేదు. ఈమెకి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి తీసేశారు కూడా. అయినా సరే బుద్ధి మారట్లేదు. వాడి డబ్బులు ఎంతో పాడు చేస్తుందండి. ఇది షాప్ పెట్టుకున్నారా? షాప్ కాదు, యాక్చువల్గా షాప్కి రెంట్ అవసరం అయితే రెంట్కి ఇచ్చుకోవడానికని కట్టారు. బట్ ప్లే స్కూల్ ఆఫీస్ రూమ్లో పక్క నుంచి తలుపు ఉంది. ఓకే, ట్యూషన్స్ చెప్తారు. ట్యూషన్స్ చెప్పుకోవడం ఈవినింగ్ పూట. ఎంత బాగా కట్టు కదా నేను కింద ట్యూషన్ ఆయన వచ్చిందంట. ఆయన వెళ్తూ నాకు ఒంట్లో బాగాలేదు పూర్ణిమ నువ్వు చూసుకో అని చెప్పి ఆయన పైకి వెళ్ళిపోయాడంట. పైకి వెళ్ళి పడుకుంటే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు ఆయన. మాకు తెలీదు, ట్యూషన్ అన్నీ అయిపోయి పైకి వెళ్ళి చూసేసరికి ఆయన అలా ఉన్నాడు అని చెప్పి కొడుకుని ఫస్ట్ ఆర్ఎంపీని పంపించిందంట. పంపించుకురమ్మని కొడుకుకి. వాడొచ్చి డిక్లేర్ చేసే డెత్ అని. ఓకే సార్, మీరు పోస్ట్ మార్టం అప్పుడు చూసారా బాడీని? లేదండి, నేను అదే చెప్తున్నాను. ఫీవర్ ఉండి నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఇక్కడ కూడా కష్టంగా వచ్చాను. ఆ మొహం మీద దెబ్బలు అవి అన్నారు కదా, చూసారా అసలు? లేదు నేను నాకు చెప్పడం బట్టి ఇక్కడ ఏదో రోడ్డు మీద పడిపోతే గీస్తే ఎలా చెక్కుంటది అలా ఇక్కడ ఈ నోట్లోంచి బ్లడ్ అట, ముక్కులోంచి బ్లడ్ అంట, తర్వాత ఇక్కడ ఏదో కట్ అయింది అన్నట్టుగా విన్నాను. అంతే, ముఖం మీద ఇంకా కటింగ్స్ ఏం లేవు. కొట్టారండి బాగా, పన్ను కూడా ఇరిగిపోయింది. మీరు ఆ రిపోర్ట్లో చూస్తే తెలుస్తుంది మీకు. రిపోర్ట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి సార్ ఇప్పుడు? రిపోర్ట్లు వాళ్ళ అన్నయ్య దగ్గరే ఉంటాయి. యాక్చువల్ పోస్ట్ మార్టం ఇంకా రాలేదట. వాళ్ళు ప్రెస్ నోట్ ఏదో పెట్టారు, నాకు ఒకటి పంపించారు. ఒకసారి నాకు పంపించారా? ఉంటే ప్రెస్ నోట్ ఒకటి పంపించారు, పోలీసుల దగ్గర నుంచి వచ్చింది. సరిగా ఎటువంటి షాకింగ్ విషయాలు బయటపడ్డాయో. కింద ప్లే స్కూల్ నిర్వహించేదంట. ఆ పిల్లలకు కూడా తెలుసంట. ఆ బంధువులు చెప్తున్న ప్రకారంగా, అశోక్ బంధువులు చెప్తున్న ప్రకారంగా ఆ స్కూల్ పిల్లలు కూడా ఎవరో అంకుల్ వస్తూ ఉండేవాడు, అంకుల్ వెళ్తూ ఉండేవాడు అని మాట్లాడుకుంటూ ఉండేవారట. ఆ తల్లిదండ్రులు కూడా చెప్పారంట. ఈమె చేసేటువంటి పనే ఇటువంటి నిర్వాకము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.